పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి కుడివైపు వేణుగోపాల స్వామి వారి ఆలయం నెలకొని ఉంటుంది. మురళీ మనోహరునిగా, బృందావన ఆనంద విహారిగా, గోపీజన వల్లభునిగా ఈ శ్యామ సుందరుడు గోపాలదేవుని రూపాన ఇక్కడ దర్శనమిస్తాడు. వ్యత్వస్థ పాదార విందునిగా, గోపాలకృష్ణునిగా, మురళీగాన సరళితో భక్తుల హృదయాల్ని రవళింపజేసే స్వామిగా కృష్ణుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. నల్లరాతి మూర్తిగా కృష్ణుని విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. తులసి మాలికల్ని గడసీమలో ధరించి హృదయార విందంగా స్వామి భాసెల్లుతాడు. ఇక్కడే ఉత్సవమూర్తి కూడా నెలకొని ఉంటుంది. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. ఇదే ఆలయ లోగిలిలో భారీ గణపతి విగ్రహం నెలకొని ఉంటుంది. కిరీటం, 4 హస్తాలు, తొండం వంటి అంశాలు రజత కవచమయంగా ఉంటాయి. పై కుడి హస్తంలో శంఖం, పై ఎడమ హస్తంలో పాశం, దిగువన అభయహస్తం, మరో చేతిలో కుడుముల పాత్ర ధరించి స్వామి దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో మరో గణపతి సన్నిధి కూడా నెలకొని ఉంటుంది. గణపతి బప్పా, గణపతి బప్పా, అనాథనాథ అఖిల గుణగణ అఖిలాండేశ్వర అమర పూజిత అఖిలాండేశ్వర. ఈ సన్నిధికి ఆవల ఆలయానికి కుడివైపు నాగదేవత నెలవు అమరి ఉంటుంది. రావి, మేడి, మర్రి వృక్ష సమ్మేళనం క్రింద నాగదేవతామూర్తులు ప్రతిష్ఠితమై ఉంటాయి. యోగశాస్త్ర ప్రకారం సుందరకాండలో హనుమంతుడు శ్రీ విద్యోపాసకుడు, కుండలిని యోగ సాధకుణ్ణి యోగశాస్త్రంలో హనుమాన్ అంటారు. హనుమ ఆకాశగమనం, సీతాన్వేషణలన్నీ కుండలిని యోగ సంయుక్త శ్రీ విద్యోపాసనే. అలాంటి విశిష్ట విలక్షణ స్వరూపం ఆంజనేయుడు. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం కలబోసిన ఈశ్వర చైతన్యం ఆంజనేయ స్వామి. ఆ స్వామి అనుగ్రహ విశేషం మనపై సదా వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.